వాళ్ళ వీడియో వచ్చేసరికి టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ చూసుకుంటే మోటరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్ స్మార్ట్ ఫోన్ అఫీషియల్ సేల్స్ స్టార్ట్ అయిపోయినవి. ఒకవేళ అయితే మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే ఇట్లా పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. కానీ ఆ పిల్లలు కార్డ్ ఆఫర్స్ యూజ్ అయిన అలా అయితే ఇస్తాం. నెక్స్ట్ చూసుకుంటే గూగుల్ వాచ్. సో గూగుల్ వాచ్ పిక్సెల్ లెవెల్ స్మార్ట్ ఫోన్కి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ బయటపడుతుంది. ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రం ఇక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే 6.3 ఇంచెస్ డిస్ప్లే 120 రిఫ్రెష్ రేట్ అండ్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఇది మీడియాటెక్ వాళ్ళు మోడమ్ యూజ్ చేస్తున్నట్టు నెట్వర్కింగ్ కోసము అండ్ టెన్సర్ వాళ్ళు G6 చిప్ యూజ్ చేస్తున్నట్టు అయితే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే యాపిల్ వాళ్ళది. సో యాపిల్ వాళ్ళు యాపిల్ మ్యూజిక్ అండ్ యాపిల్ వన్ సబ్స్క్రిప్షన్ ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ చేస్తున్నామంటారు. దేనికంటే లైసెన్సింగ్ కాస్ట్ ఇంక్రీజ్ కావడం వల్ల కూడా కొంచెం ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతుందని అయితే అన్నారు. సో నాకు తెలిసిన కాడికైతే కొన్ని $2 కొన్ని $1 ఏమో ఇంక్రీజ్ అయితే అయింది. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే కాస్మిక్ డెస్క్టాప్ నుంచి అన్నమాట. సో మనం యాపిల్లో మ్యాక్లో కూడా చూసినాం కదా, ఇది గ్లాస్ లాంటి థీమ్తో పాటు వస్తుంది కదా. సో ఇది కాస్మిక్ అనేది లినక్స్ వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ అనమాట. సో దీంట్లో కాస్మిక్ డెస్క్టాప్ 1.3లా ఫ్రాస్టెడ్ గ్లాస్ స్టైల్తో పాటు వస్తుంది. జీపీ పవర్ మానిటరింగ్ అవన్నీ కూడా తీసుకొస్తారు అన్నమాట. ఒకవేళ టెస్టింగ్ చేసుకోవాలంటే మీకు అవైలబుల్ టెస్టింగ్స్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే ఏమి వల్ల Ryzen 7 7700 XTD ప్రాసెసర్ ఏదైతుందో ప్రైస్ తగ్గింది అనుకోవచ్చు. అంటే $280 అనమాట. సో $280 అంటే 20-25 వేల మధ్యలో ఉండే అవకాశాలు ఉన్నాయి శాతం అంటే ఇండియాకి వచ్చి ఇండియా కన్వర్ట్ చేస్తే. ఎందుకు అంటే దాని హయ్యర్ వేరియంట్ ఏదైతుందో రీసెంట్గా రిలీజ్ అయింది. సో దానివల్ల దీని ప్రైస్ అయితే తగ్గించారు. నెక్స్ట్ చూసుకుంటే GTX 1060 గ్రాఫిక్ కార్డ్ అవుతుంది వచ్చి 10 ఇయర్స్ అవుతుంది. 5 ఇయర్స్ దాకా వీళ్ళ ప్రకారం 5 ఇయర్స్ దాకా స్టీమ్లో టాప్ 10లా సారీ టాప్ ప్లేస్లో అయితే వచ్చింది అనుకో. టాప్ 10 కాదు, టాప్ వచ్చింది. వన్ ఆఫ్ ద గుడ్ గ్రాఫిక్ కార్డ్స్ అనేసి అయితే వీళ్ళు అప్డేట్ అయితే చేసిరన్నమాట అవి. సో అప్పట్లో లాంచ్ 2016 లాంచ్ అయినప్పుడు $249 అయితే వచ్చిందనమాట అవి. అండ్ నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే స్టీమ్లో ఎ ప్లేగ్ టైల్ ఇన్నోసెన్స్ అనే గేమ్ అయితే మంచి ఆఫర్ మీద వస్తుంది. $189 అంటే $11 తక్కువ 200 అనుకోవచ్చు. సో ఒకవేళ ఇట్లా ట్రై చేసుకోవచ్చు. రీసెంట్గా 2019లో వచ్చిన గేము అండ్ వన్ ఆఫ్ ద గుడ్ గేమ్స్ అంటారు. నేను కూడా ట్రై చేసాను. కొంచెం పజిలింగ్ కాడ కొంచెం ఇబ్బంది అవుతుండొచ్చు అలవాటు అయ్యేసరికి, కానీ ఫస్ట్ టైం ఆడారంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఏందనేసి అయితే మాత్రమే. కొంచెం గ్రాఫిక్స్ కావాల్సి వస్తుంది. 2GB RAM 8GB ఈ ర్యామ్ మంచి ప్రాసెసర్ అయితే ఉండాల్సి వస్తుంది రన్నింగ్. ఓవరాల్గా చూసుకుని వన్ ఆఫ్ ద గుడ్ గేమ్స్ అంటాను, ట్రై అయితే చేయండి. అండ్ ఇవి వాళ్ళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ సంబంధించిన న్యూస్ నచ్చి మంచి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.